ఈ మధ్య 3 పదులు దాటని యువకులు సైతం ఉన్నటువంటి ఛాతీ నొప్పంటూ గుండె పట్టుకొని కూలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఈ ప్రాణాంతకమైనటువంటి సమస్యకి కారణం ఏమిటో తెలుసా? అధిక కొలెస్ట్రాల్. ఈ అధిక కొలెస్ట్రాల్ని ఎలా కంట్రోల్ చేయాలి? చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కొలెస్ట్రాల్ ఆధిక్యత, అధిక కొలెస్ట్రాల్. దీనివల్ల అనేక ఇక్కట్లు. అయితే చాలామంది కొలెస్ట్రాల్ అనడంతోనే భయపడుతూ ఉంటారు, కానీ దానికి కూడా కొన్ని జీవన క్రియలు ఉంటాయి. శరీరానికి ఇది అవసరమే, కాకపోతే అతిగా ఉంటే అప్పుడు ప్రమాదం. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మన శరీరానికి అవసరమైనటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల రక్త ప్రసరణలో అంతరాయాలు లేకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పక్షవాతం లాంటి వ్యాధుల ముప్పుని తగ్గించుకోవచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది ఓవరాల్గా కొలెస్ట్రాల్ అంటుందనే భయపడుతూ ఉంటారు, కానీ మళ్ళీ దీంట్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్కి కొన్ని విధులు ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్ కొన్ని నష్టాలు చేస్తుంది. కాబట్టి ఈ మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎల్డిఎల్, హెచ్డిఎల్ అన్న పేరుతోటి వీటిని పిలుస్తాం. సరే, ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కటి గృహ వైద్యం ఉంది, ఆయుర్వేద గృహ వైద్యం. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ మీ ఇంట్లో తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు. ఇవే దాల్చిన చెక్క, ఇంకా మజ్జిగ. ఇంతే కదా, దాల్చిన చెక్క మీ ఇంట్లో ఉండేదే, మజ్జిగ మీరు రోజువారీగా వాడుకునేదే. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఇది చాలా తేలిక. రోజు ఒకసారి 1 గ్రాము దాల్చిన చెక్క పొడిని 50 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉండాలి. 1 గ్రాము అంటే ఎంత అంటే దాదాపుగా ఒక పావు టీ స్పూన్. ఎప్పుడు కూడా దాల్చిన చెక్క ఇలాంటి మసాలా వాటిని అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి చేసుకోవాలి. అప్పుడు వాటిలో ఉండేటటువంటి ఔషధ తత్వాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అంటే 1 పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని 50 మిల్లీలీటర్లు, అంటే దీన్ని స్పష్టంగా చెప్పాలంటే సింపుల్గా ఒక పావు కప్పు మజ్జిగకి కలిపేసేసి లోపలికి తాగుతూ ఉండాలి. ఈ మజ్జిగ కూడా మళ్ళీ పల్చటి మజ్జిగ. అంటే ఏమిటి అంటే, మామూలుగా ఒకవేళ మీరు పాలు కొనుక్కుంటూ ఉంటే వీటిలలో 3 రకాల పాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే టోన్డ్ మిల్క్, ఒకటి స్కిమ్డ్ మిల్క్, హోల్ మిల్క్. ఇలాగా వీటిలలో స్కిమ్డ్ మిల్క్, టోన్ మిల్క్ అనేవి తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. మళ్ళీ వీటిలలో కూడా టోన్ చేసినటువంటిది టోన్ మిల్క్, స్కిమ్ మిల్క్ అంటే పూర్తిగా వెన్న తొలగించింది స్కిమ్ మిల్క్. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. లో ఫ్యాట్ మిల్క్ తీసుకొని దానికి తోడుపెట్టి మళ్ళీ దాని నుంచి పెరుగు వస్తే ఎంత మీకు పెరుగు, ఎంత వెన్న లేని పాల నుంచి తోడుపెట్టిన పెరుగైనా సరే మళ్ళీ దాన్ని చిలికి మళ్ళీ వెన్న ఎంత కొద్దిగా వచ్చినా కానీ దాన్ని తీసేస్తే అలాంటి దాన్ని పల్చటి మజ్జిగ అంటాం. ఇలాంటి మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే రోజు ఒకసారి 100 మిల్లీలీటర్లు మరిగే నీళ్ళకి 3 గ్రాములు దాల్చిన చెక్క పొడిని వేసి దించి గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకొని 5 మిల్లీలీటర్ల తేనె కలిపి తాగుతూ ఉండాలి. ఇలాగా కషాయంలాగా తీసుకోవచ్చు, మజ్జిగ కలిపి కూడా దాల్చిన చెక్కని తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా కానీ మీకు ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసేస్తుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సినవి వాము, దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఓమా అంటారు. అలాగే గుగ్గిలం, ఇది శుద్ధ గుగ్గులు అన్న పేరుతో దొరుకుతుంది. ఇంకా మద్ది చెక్క, తెల్ల మద్ది అంటారు, అర్జున. ఈ మూడింటిని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ మద్ది చెక్క మీకు దొరకకపోయినా ఆయుర్వేద మూలికల మ్యాంగళ్ళలో దొరుకుతుంది. గుగ్గిలం కూడా అంతే. వాము మీ ఇంట్లో ఉండేదే. ముందు ఏం చేస్తారంటే వాముని వేయించండి, తర్వాత మెత్తగా పొడి చేసుకోండి. దీన్ని 20 గ్రాములు తీసుకోండి. అలాగే శుద్ధి చేసిన గుగ్గిలం, దీన్ని 40 గ్రాముల పొడిని తీసుకోండి. ఇంకా మద్ది చెక్క, అర్జున అంటారు, దీని పొడిని 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. చెక్కను తెచ్చుకొని రోకట్లో దంచి వస్త్రకాళితం బట్టి పొడి సిద్ధం చేసుకోవచ్చు, లేకపోతే దొరుకుతుంది కూడా తయారుగా. ఇలాగ ఈ 3 వాము 20 గ్రాములు వాము పొడి, అలాగే శుద్ధ గుగ్గిలం పొడి 40 గ్రాములు, తెల్లమద్ది చెక్క పొడి 50 గ్రాములు కలిపి ఉంచుకొని దీన్ని ఉదయం సాయంత్రం పూటకి 2 గ్రాములు, అంటే అర టీ స్పూన్ కంటే కాస్త తక్కువ, ఈ 2 గ్రాముల పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి, అంటే దాదాపుగా ఒక అరకప్పు నీళ్ళకి కలిపి తాగుతూ ఉండాలి. ఈ ఔషధం గుండెకు చక్కటి రక్త ప్రసరణని కలగజేస్తుంది. దీంతో ఆ కొలెస్ట్రాల్ సంబంధిత రిస్కులు రాకుండా ఉంటాయి. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది
సోపు, దీన్నే సోంపు అని కూడా అంటారు. అలాగే పసుపు, ఇంకా తేనె ఇలా సిద్ధం చేసుకోండి. రోజు ఒకసారి 200 మిల్లీలీటర్లు నీళ్లు, అంటే దాదాపుగా 1 కప్పు నీళ్లు. ఈ నీళ్ళకి సోంపు గింజల్ని వేయించి చేసిన పొడి ఒక 2 నుంచి 3 గ్రాములు కలపండి. అలాగే పసుపు పొడి 1 గ్రాము వేయండి. చిన్న మంట పైన మరిగించండి, దించండి, చల్లార్చండి, వడపోసుకోండి. లేదా ఒక 5 నుంచి 10 మిల్లీలీటర్ల తేనె కలిపి తీసుకోవచ్చు. ఇలాగ కషాయ రూపంలో తీసుకోవచ్చు, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇవేవీ లేవనుకోండి, ఒక ఏకమూలిక ప్రయోగం ఉంది, సింపుల్. ఇదే వాము, ఓమా. రోజు 2 పూట్ల పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 2 నుంచి 3 గ్రాములు, అంటే ఒక అర టీ స్పూన్ వాము పొడిని వేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించాలి. దించి ఆ కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ని చల్లార్చి స్వాంగశీతలను, అంటే కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. దీంతో కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది దుంపరాష్ట్రం, అలాగే పసుపు, ఇంకా వెల్లుల్లి, ఇలా 3 సిద్ధం చేసుకోండి. రోజు ఒకసారి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 2 గ్రాముల దుంపరాష్ట్రం పొడి, 1 గ్రాము అంటే దాదాపు చిటికెడు పసుపు పొడి, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చితగ్గొట్టి వేసి చిన్న మంట పైన 100 మిల్లీలీటర్ నీళ్లు మిగిలేలాగా మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. అవసరమైతే దీనికి ఒక 5 మిల్లీలీటర్ల తేనె, అంటే 1 టీ స్పూన్ తేనెని, లేదా 5 గ్రాముల తాటి బెల్లం పొడిని కలిపి కూడా కరిగించి తాగొచ్చు. అయితే ఈ సమస్య ఇలాగే ఉన్నాయనుకోండి, మీ అంతటి మీరుగా అంటే కొన్ని ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉంటాయి, అలాగే మీరు వైద్య సలహాతో వాడుకోగలిగేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇలాంటి ఈ సమస్యకి తగ్గించుకోవటానికి సాధారణమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఏమిటి అంటే, ఒకటి కటుకి చూర్ణం, అంటే కటుక రోహిణి అంటారు. 2 పూట్ల పూటకి 250 నుంచి 500 మిల్లీగ్రాముల ఔషధాన్ని 5 మిల్లీలీటర్ల తేనెతో తీసుకుంటూ ఉండాలి. అలాగే రెండోది త్రికటు చూర్ణం, అంటే 2 పూట్ల పూటకి 1 గ్రాము పొడిని 5 మిల్లీలీటర్ల తేనెతోటి లేదా 50 మిల్లీలీటర్ నీళ్ళతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. త్రికటు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఇక మూడోది నిశామ్లకి, లేదా ఆరోగ్యవర్ధిని వటి, లేదా నవక గుగ్గులు. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ మీద పనిచేస్తాయి. 2 పూట్ల పూటకి 1 లేదా 2 మాత్రల చొప్పున వేసుకుంటూ ఉండాలి. ఇక పిప్పల్యాసవం లేదా త్రిఫ్లాక్వాదం అని దొరుకుతుంది. 2 పూట్ల ఆహారం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్ మెడిసిన్స్. ఈ సమస్య బాగా తీవ్రస్థాయిలో ఉండి, అంటే ఉదాహరణకు ట్రైగ్లిజరైడ్స్ 400 దాటి ఉండటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అదర్ కోమార్బిడిటీస్ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ఈ అధిక కొలెస్ట్రాల్ని ఆయుర్వేద ఔషధాలతోటి తిప్పికొట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే గూగుల్ రికమెండేషన్స్లోకి ఈ ఎఫర్ట్ అంతా కూడా మనం చేసినటువంటి ఈ ఎఫర్ట్ అందాలంటే అందరికీ ఈ వీడియో రికమెండేషన్స్లోకి వెళ్ళాలంటే దీన్ని మీరు లైక్ చేయాలి. కాబట్టి ఆ లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.